వరంగల్ జిల్లా మామనూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాల మధ్య మామనూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై తలెత్తిన వివాదానికి దారితీసింది. ప్రధానికి పూలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పరిస్థితిలో వరంగల్ జిల్లా మామనూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాల మధ్య మామనూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై వివాదం తలెత్తింది. ప్రధానికి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు రాగా ఘర్షణ చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, విజయచంద్రిక, మామనూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసేందుకు ఇటు కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే మామనూరు ఎయిర్పోర్ట్ కు రెండు పార్టీల వారు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ వల్లే మామనూరు ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు మోదీ ఫోటోకు పూలు పాలాభిషేకం చేసేందుకు మామనూరు ఎయిర్పోర్ట్ స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఇవాళ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు పార్టీల వారు కూడా ఒకే సమయంలో ఇక్కడికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ తమకు అనుకూలంగా పరస్పర నినాదాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు దగ్గరికి వచ్చి కొంతమంది ఘర్షణ పడ్డారు. తోపులాట జరిగే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామనూరు ఎయిర్పోర్ట్ లో కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూసేకరణ అనేటువంటిది పెద్ద సమస్యగా మారింది. అయితే 253 ఎకరాల భూసేకరించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసి ఈ మేరకు 250 కోట్ల పైచిలకు నిధులు కూడా విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. తర్వాత భూ సేకరణకు రైతులతోటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వీళ్ళందరూ కూడా రైతులను కూర్చోబెట్టి ఆ సమీప గ్రామాల రైతులందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కదలిక వచ్చింది. దాంతో ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి వాళ్ళు నిన్న మామనూరు ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీన్ని క్రెడిట్ చేసుకునేందుకు స్థానిక బీజేపీ నేతలంతా ఒకటే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అయితే ప్రస్తుతం వారిని నివారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ నవీన్. Hey!